నమస్తే అండి. సో బాలకృష్ణ గారికి ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది, పద్మభూషణ్. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఏ కల్మషం లేని వ్యక్తి బాలయ్య బాబు. బాలయ్య బాబు బంగారు. అలాంటి వ్యక్తి ఆ బిరుదు రావడం సరైన పద్ధతి. సరిగ్గానే ఎన్నుకుని బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ ఇచ్చారు. అంటే ఈ అవార్డు అనేది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైంది కదా. సో ఇంతకుముందు చిరంజీవి గారు కూడా పద్మ విభూషణ్ వచ్చింది. సో అప్పుడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా జస్ట్ శుభాకాంక్షలు చెప్పారు తప్ప ఇలాంటి ఈవెంట్ కానీ ఏది కూడా ఆర్గనైజ్ చేయట్లేదు. సో ఇప్పుడైనా చేస్తారనుకోవచ్చా? అంటే కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ మారుతుంది. ఈవెంట్స్ ఒకప్పుడు చేసుకున్న చిన్న ఈవెంట్స్ కింద చేసుకున్న పెద్ద కూడా చిన్న ఈవెంట్స్ చేసేవారు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మారిన తర్వాత అన్ని యాంగిల్తో పెద్ద భారీ ఈవెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు ఈ ఘన సన్మానం జరుగుతుందేమో నాకు తెలిసి. వాస్తవంగా బాలయ్య బాబు గారికి ముందే రావాలి. చిరంజీవి గారికి వచ్చినప్పుడు బాలయ్య బాబు కూడా ఇస్తే బాగుందేమో అనిపించింది. నేను వాస్తవంగా